ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మే, యాడికో బయలుదేరినట్టుండవు, ఆగిపోయినవేందమ్మే? నేను వచ్చినానే. ఎదురొచ్చావని నా ఎదురుకమ్మే మా నియోజకవర్గం ఎమ్మెల్యే నేనెదురు రాబట్టే ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి వెళ్తూ దారిలోనే హార్ట్ అటాక్ వచ్చి పోయాడంట కదా. వాడు పాతోడమ్మే, ఇప్పుడు కొత్తోడు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి మినిస్టర్ కూడా అయిపోయి ఉన్నాడు. సర్లే, ఎక్కడికో పోతున్నట్టుండవుగా, పో అమ్మే పో. ఇదిగో గొడుగు తీసుకెళ్ళు, బయట ఎండలు మండిపోతా ఉండాయి. అసలు రేపు నిశ్చితార్థం, కర్రగా అయిపోతావు. నాకా? శరణ్య నిశ్చితార్థం అయితే నాకు జాగ్రత్తలు చెప్తుందేంటి? విశ్వనాథం, గీతా యాడున్నారమ్మే? పెద్దమ్మా, ఇదేనా రావడం? లేదమ్మే, 2 రోజుల క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ పోయి ఆడ దిగి, అయ్యా 2 నేత్రాలు లేని గుడ్డిదాన్ని బాబు, ధర్మం చేయండి బాబు అని ముష్టి ఎత్తుకుని ఆ చిల్లర పోగేసుకుని ఇప్పుడే ఆటో దిగొచ్చినానే. ఏందమ్మే అట్లా గుడ్ల గోబుల చూసండవు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మిల్క్ మిక్స్ చేసి కాఫీయో, ఐస్ మిక్స్ చేసి జ్యూసో ఇవ్వాలని తెలియదా నీకు? పో పట్రా పో. జ్యూస్ తీసుకొస్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంపేమి మారబడుండ్లా. అప్పుడు ఇప్పుడు అట్టెసరుగానే బతుకుతున్నారనమాట. హలో హలో, ఎవరు మాట్లాడుతుంది? నువ్వెవరమ్మే? ఆనందని మాట్లాడుతున్నాను. ఏడా కాంచనా, ఏం కావాలమ్మే నీకో? విశ్వనాథం అన్నయ్య. విశ్వనాథ్ మా బావే. ఏందమ్మే కేసు? మీ ఆయనతో గొడవైందా? విడాకులు లాంటివి ఏమైనా కావాలా ఏంటి? ఒకసారి విశ్వనాథం అన్నయ్యకి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలంటే ముందు నువ్వు నాతో మాట్లాడాలమ్మే. అసలు ఎవరండి మీరు? ఏందేందేందే? తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఎవరన్నా అడుగుతావా? అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని ఎవరన్నా అడుగుతావా? ఏందమ్మే ఎవరన్నా నన్ను అడుగుతాండో? చూడండి, మీరు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు. నేను అట్టాగే మాట్లాడతానమ్మే. అవసరం నీది కాబట్టి ఫోన్ చేసి ఉండవు. నువ్వేమైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు, లేదంటే నోరు మూసుకుని ఫోన్ పెట్టేసి. కాంచనా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఎలా ఉన్నావు? చాలా చిరాగ్గా ఉండమే. ఏందమే ఇందులో ఐసేసి కలపమన్నాను, కలిపినవా? ఎంత చల్లగా జ్యూస్ తాగినా బుర్ర ఏడు మాత్రం తగ్గట్లే. ఏమైంది కాంచనా? ఎవరితో ఫోన్ చేసింది, మీతో మాట్లాడాలంతే. అదేంటో నాతో చెప్పమంటే చాలా ఎచ్చులుపోయి ఉండదే. నువ్వు లాయరు కాబట్టి నీకు ఫోన్ చేసినారంటే ఏదో కేసు అయి ఉంటుందని ఆడికి అడిగినాను. ఏందమ్మే నీదేమన్నా విడాకుల కేసా అని? అబ్బే చెప్పదే, టూ మచ్గా మాట్లాడుతుండవు. అది ఇది అంటే దుమ్ము దులిపేసి ఉండాను, దెబ్బకు ఫోన్ పెట్టేసినది. ఇంతకీ ఫోన్ చేసిందెవరు? ఎవరితో తిరణాల్లో బొడగలు అమ్ముకునేది ఆనంద అంట. ఆంటీనా? ఫోన్ చేసింది ఆనందానా? ఏంది అందరూ అట్లా అయిపోయి ఉండారు? ఆవిడేమన్నా సీఎమ్మా పిఎమ్మా? మాకు వాళ్లకంటే ఎక్కువ ఆవిడ. ఆనంద ఈ ఇంటికి కాబోయే వియపురాలు తెలుసా?
ఓర్ని అయ్యపురాలా మరి ముందు చెప్పబళ్ళా? ఎదుటోళ్ళకి మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వవు కదా. ఎవరో తెలియక చాడమడ దులిపేసినాడమ్మే. ఫీల్ అయి ఉండదంటావా? అవ్వకుండా ఎలా ఉంటుంది? ఆవిడ ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటుంది. ఏమండి, ఎందుకైనా మంచిది వెళ్ళొకసారి కలిసి క్షమించమని అడుగుదాం. అవును, పద. ఇదిగో నేను కూడా వస్తాను. అంటే ఆ ఎవరో తెలియక హీట్ ఎక్కించేసినాను కదా. వచ్చి సారీ చెప్పేస్తే కూల్ చేసినట్టుంటది. పద. అమ్మా, ఏమైంది? ఏందమ్మే నీకంత ఆత్రత? నువ్వు చేసిన పనికి ఆంటీ వాళ్ళు ఈ నిశ్చితార్థం ఎక్కడ క్యాన్సిల్ చేస్తారేమో అని భయపడి చస్తున్నాం. అబ్బే అలా ఏం అనలేదులేమ్మే. నేను వెళ్ళి కూలింగ్ చేసి ఉండలే. అంటే ఆ ఎవరో తెలియక పొరపాటున ఫోన్లో అదే ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎలా పడితే అలా తెలిసి తెలియని మాటలు మాట్లాడితే ఇలాగే టెన్షన్లు పడాల్సి వస్తుంది. ఆనంద భైరవి గారు మంచివారు కాబట్టి అమ్మాయి మొహం చూసి ఊరుకుంది. మరొకరెవరైనా అయితే ఈ సంబంధం వద్దు అనుకునేవారు. చూడు కాంచన, ఊర్లో ఎలా అయినా ఉండు, మా దగ్గర ఎలా అయినా మాట్లాడు, కాని వాళ్ళ దగ్గర మాత్రం నోరు అదుపులో పెట్టుకునుండు. అర్థమైందా? ఉంటానులే. అమ్మాయికి కుదిరినంత గొప్ప సంబంధం ఎక్కడ చెడిపోతున్నానన్న భయం మీకే కాదు నాకు కూడా ఉండబళ్ళా. అసలు ఇప్పుడు ఏ సమస్య లేదు కదా, ఎందుకు ఓ ఇద్దరు ఎక్కేస్తున్నారు? నాకు అదటేనా? ఉమ్. ఏంటి, టెన్షన్ క్లియర్ అయిందా? ఈ కంచొస్తే ఏదో కంపవుతుందని అనుకుంటూనే ఉన్నా. టైం బాగుంది, ప్రాబ్లం నుంచి బయటపడ్డా. ఇక ఈ కంచే కాదు, ఎవ్వరూ ఈ నిశ్చితార్థాన్ని ఆపలేరు. నీ పెళ్లిని కూడా ఎవ్వరూ ఆపలేరు. నేను ఆపుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.